గతంలో ఏదైనా ఉద్యోగాలు ఖాళీ అయినప్పుడు అవుట్ సోర్సింగ్ లేకపోతే కనుక కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇవ్వండి అని అడగడం, కొంతమంది నాయకులు చేసేవాళ్ళు కార్యకర్తలు నాయకులను అడగడం జరిగేది. అవకాశం ఉంటే ఇస్తుండే అధికార పక్షాలు. కానీ ఇప్పుడు రూటు మారిపోయింది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళని స్వయంగా పార్టీ అధికార పక్షం వాళ్ళు బెదిరించి నువ్వు ఉద్యోగం మానేసేయాల్సిందే, లేకపోతే నీ మీద ఏదో ఒక రకంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని సస్పెండ్ అయ్యేలా చేస్తా, నీ జీవితంతో చెలగాటమాడతామని బెదిరించి తద్వారా వాళ్ళ చేత రాజీనామాలు చేయించి ఇంకొకళ్ళని తమ మనుషుల్ని లేదా తమను ఆశ్రయించిన మనుషులకు ఉద్యోగాలు ఇప్పించే ఒక విచిత్రమైనటువంటి జబ్బు ఇది. అధికార అహంకారపు పరాకాష్ట అంటారు. ఇప్పుడు అది జరుగుతోంది. తాజాగా ఒక మహిళా ఉద్యోగిని రొంపిచెర్ల మండలం గార్లపాడు వివోఏ తనని గత కొన్ని రోజుల నుండి తెలుగుదేశం జనసేన వాళ్ళు బెదిరించి రాజీనామా చేయమని అడుగుతున్నారని, రాజీనామా చేస్తే తన కుటుంబం వీధిని పడుతుందని చెప్పి తను 8 నెలల గర్భవతినని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, అయ్యా నా పేరు కొమ్మాలపాటి నాగలక్ష్మి, నేను బీఎస్సీ బీఈడి వరకు చదువుకున్నాను. మాది నల్లగార్లపాడు గ్రామము, రొంపిచెర్ల మండలము, పల్నాడు జిల్లా. అయితే నేను నల్లగార్లపాడు గ్రామంలోని కిరణమయ వివోకి వివోఏగా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. నా విధి విధానాల్లో నిస్వార్థపూరితంగా ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. గత 7 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు ఎవరనంటే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి పల్లెల నాగిరెడ్డి గారు, అలాగే రొంపిచెర్ల మండల ఏపీఎం గారు నన్ను ఈ వృత్తిలో నుంచి తప్పుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి అని అంటున్నారు. మా అన్నయ్య రొంపిచెర్ల మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నన్ను 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పటికి బ్రతిమలాడుతూ ఉన్నాను, దయచేసి నా దయించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఉద్యోగుల నుంచి తప్పించొద్దు అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసి నన్ను తీసేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. నేను 7 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నాను. నా జీవనాధారం ఇదే. ఉన్న పలంగా నన్ను ఈ ఉద్యోగుల నుంచి తీసేస్తే నేను నా జీవనాన్ని కొనసాగించడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు హాస్పిటల్ మెడిసిన్కి కానీ జీవనానికి కానీ ప్రతి ఒక్కటి నేను దీని మీదే ఆధారపడి ఉన్నాను. ప్రభుత్వం వారు నా యందు దయించి నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకొనుచున్నాను. మరొక విషయం ఏంటంటే, నేను వివాహం జరిగి నాకు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నాకు ఇది 8వ నెల. అయితే వీళ్ళు పెట్టే ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభుత్వం వారు గత వారంలో సెల్ ఫోన్స్ ఇచ్చారు. సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు నాకు కూడా సెల్ ఫోన్స్ ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే నేను అందరితో పాటు ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే ఇక్కడ కాదు మొబైల్స్ ఇచ్చేది ఆఫీస్లో అని చెప్పేసి మళ్ళీ రొంపిచెర్ల మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ ఇప్పుడు ఇవ్వడం లేదు, నీకు ఇవ్వాలో వద్దో కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి నన్ను అంత ఎండకి నా మీద దయ లేకుండా నన్ను తిప్పుతూనే ఉన్నారు. అయితే నేను చేసే ఉద్యోగంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను తప్పు చేశాను అని అనిపిస్తే ఖచ్చితంగా నన్ను విధుల్లో నుంచి తప్పించమని చెప్పేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ జీవనం మీదే ఆధారపడి ఉన్నాను కాబట్టి నాకు నా యందు దయవుంచి నాకు న్యాయం జరిగేలా చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం కేవలం ఈ ఉద్యోగం మాత్రమే. కానీ ఇది నా నుండి ఇప్పుడు దూరం చేయాలని చూస్తున్నారు. నాకు ఏదైనా సమస్య సంభవించిన, నాకు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత పల్లెల నాగిరెడ్డి గారిది, అలాగే రొంపిచెర్ల మండలం ఏపీఎం గారిది అని తెలియజేస్తున్నాను. నా యందు దయించి నాకు న్యాయం జరిగేలా చూడమని పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.